అదేంటి మేడం అలా అంటున్నారు? కారణం ఏదైనా సరే నన్ను నా బిడ్డని చంపాలని చూసింది. మేడం మీరింకా అదే ఆలోచనలోనే ఉన్నారా? ఇందులో శివగామి గారి ప్రమేయం ఏమీ లేదు కదా మేడం. భవానీని పంపి చంపించాలని చూసింది. మేడం ఉదయం నేనొక ఫోటో చూశాను. ఒక పక్క నుంచి చూస్తే సింహం తన పిల్లను అదే చంపేసుకున్నట్టు కనిపించింది. ఇంకో పక్క నుంచి చూస్తే సింహం తన పిల్లని కాపాడుకుంటూ ఉన్నట్టు కనిపించింది. చెప్పండి మేడం, దేని నిజం అనుకోవాలి? సత్యం అబద్ధం అనేది మనం ఏ కోణంలో చూస్తామన్నదాని మీదే ఆధారపడి ఉంటుంది మేడం. మేడం మిమ్మల్ని చంపాలని, మీ కడుపులోని బిడ్డని చంపాలని చూశారన్న విషయం నేను నమ్మను మేడం. ఎందుకంటే శివగామి గారి గురించి నాకు బాగా తెలుసు, బాగా చూశాను, దగ్గర నుంచి గమనించాను. ఆమె వ్యక్తిత్వం నాకు తెలుసు మేడం. ఇప్పుడు నా సేఫ్టీ కోసం అడుగుతున్నాను. నేను ఇక్కడ ఉన్నంత వరకు శివగామిని ఇక్కడ ఉండకుండా పంపించే ఏర్పాట్లు చేయగలరా? కుదరదు మేడం, ఛాన్సే లేదు. కావాలంటే మీరు వెళ్తున్న ఆపలేను, కానీ శివగామి గారికి ఆ మాట చెప్పలేను. మీరు తప్పుగా అనుకోకండి. నాకు ప్రాణం పోయినా శివగామి మేడంకి సపోర్ట్ చేయకుండా నేను ఉండలేను మేడం. నా సొంత చెల్లి కన్నా ఎక్కువ మేడం. అర్థమైంది, మొత్తం అర్థమైంది. వదిలేయండి.